మీరు ట్రైలర్ చూస్తే మీకు 3 లేయర్స్ ఉంటుందండి కంటెంట్‌లో. ఒకటేంటంటే అసలు ఇరుముడి టైటిల్ నేను ఎందుకు పెట్టానో అది మాత్రం చెప్తున్నాను. ఇరుముడి. ఇద్దరి మధ్యలో పడిన ముడి. లేదంటే 2 ముళ్ళు. సో ఏంటంటే ఒక ఫాదర్‌కి, డాటర్‌కి మధ్యలోని ఒక ముడి. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్యలోది ఇరుముడి. అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ 3 లేయర్స్‌ని కలిపి నేను ఇరుముడి అని టైటిల్ పెట్టడం జరిగింది. చాలామంది పూర్తిగా భక్తి సినిమా అని, శబరిమల ఎళ్తారని, అదేదో సినిమాకి రీమేక్ అని రకరకాలుగా వచ్చినాయి. అప్పుడే నేను దానికి సమాధానం చెప్పొచ్చు, క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ అది రైట్ టైంలో విత్ కంటెంట్‌తో మాత్రమే చెప్తే బావుంటుందని చెప్పేసి ఇంతవరకు ఆగాను. నాకు తెలిసి ఈ ట్రైలర్‌తో మీకు అందరికీ రేపు థియేటర్‌లో మీరు ఏం చూడబోతున్నారు, ఏ వరల్డ్‌లో సినిమా ఉండబోతుంది, ఏముంటుంది అనేది చూసుంటారు. సో నేను ముందు చెప్పినట్టే ఈ 3 లేయర్‌లో ఉండే ఆ ఫాదర్‌కి, డాటర్‌కి మధ్యలో ఎమోషన్ గానీ, ఆ క్రైమ్ లేయర్ గానీ, ఆ ఫ్యామిలీ డ్రామా గానీ చాలా చాలా బావుంటదండి. ఒక్క మాట మాత్రం చెప్పగలనండి. ఇదివరకు కూడా చాలా ఇంటెన్స్ ఫిల్మ్స్, చాలా రా అండ్ రస్టీ ఫిల్మ్స్ మన తెలుగులో చాలా వచ్చినాయి. బట్ ఒక ఫ్యామిలీ డ్రామాలో ఇంత ఇంటెన్సిటీ అనేది నా వరకు అయితే ఈ ఫిల్మ్ ఇచ్చేంత ఇంటెన్సిటీ మీకు చాలా సర్ప్రైజ్ చేస్తది, షాకింగ్‌గా ఉంటది. సో, యూ విల్ బి హ్యావింగ్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ అండి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ట్రైలర్‌లో ఉండే ఆ 3 లేయర్‌లో ఉండే అది రవణ ఎమోషన్ అవ్వండి కూతురి మీద, అయ్యప్ప స్వామి డివోషన్ అవ్వనివ్వండి, క్రైమ్ లేయర్‌లో మిమ్మల్ని భయంతోని, ఒక అలర్ట్‌నెస్‌తోని సినిమాని చూసేలా చేస్తది ఫిల్మ్ ఎండ్ వరకు.